హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకోసం మంచి లంచ్ బాక్స్ రెసిపీ చెప్పబోతున్నాను. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. మనకి టైం కొద్దిగా ఉండేటప్పుడు మాత్రం ఈ రెసిపీ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పుని, పచ్చి శనగపప్పుని వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఎండుమిర్చి, నెక్స్ట్ అయితే ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దీనిలోనే మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే పచ్చిగా ఉంటే అంత టేస్టీగా రాదు. కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాతనే మనం దీనిలో నెక్స్ట్ ఏమైనా ఉందో అదే క్యారెట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత అయితే మనకి ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే, క్యారెట్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తేనే మనకి టేస్టీగా ఉంటుంది. అంటే అది లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల దానిలో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చి అది అంతగా అంటే మనకి ఫ్రైడ్ రైస్ అనేసరికి కొంచెం డ్రైగా ఉండాలి. కాబట్టి మనకి ఆ డ్రైనెస్ కావాలి అనుకుంటే మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. అప్పుడు మనకి ఇంకా బాగుంటుంది. సో దీనిలోనే మనం సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత, కారం అనేది మనం చాలా తక్కువగా యాడ్ చేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ స్పైస్ మనకి సరిపోతుంది. తర్వాత మనం 3 ఎగ్స్ తీసుకున్నాం. 3 ఎగ్స్ని మనం వేసేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, మనం అంతా ఇది కొంచెం హై ఫ్లేమ్లో చేస్తేనే మంచిది. కొంచెం ఇంట్లో వాతావరణం మారుతుంది, కాకపోతే కొంచెం ఫ్రైడ్ రైస్ అనేసరికి హై ఫ్లేమ్లో చేస్తేనే కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ బాయిల్డ్ రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ మనం ఎప్పుడు కూడా ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగానే వాచుకోవాలి. గట్టిగా ఉంటే ఫ్రైడ్ రైస్ కొంచెం పొడిగా బాగుంటుంది. యాక్చువల్గా మనం కొంచెం వాచుకునేటప్పుడే అలా వాచుకుంటే మెత్తగా అయిపోతుంది. సో ఇదనమాట. ఫైనలీ మనకి అయిపోయింది. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగా లంచ్ బాక్సెస్లో ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. నెక్స్ట్ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. క్యారెట్ అండ్ ఎగ్స్ కూడా మనకి హెల్దీ కాబట్టి మనకి ఇందులో హెల్దీ కాకుండా లేనివి ఏమీ లేవు. సో ఇది గైస్, బాగుందా? లైక్ చేయండి.